నమస్తే, వెల్కమ్ టు పీజీ డిజిటల్ న్యూస్. ఈరోజు జూన్ 9కి సంబంధించి ప్రధాన వార్తలు చూసే ముందు మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ప్రతి అప్డేట్ను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మీ ఆదరణతోనే మాకు ప్రోత్సాహం లభిస్తుంది, ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు జూన్ 9కి సంబంధించి ప్రధాన వార్తలు చూద్దాం. తొలిసారి తీన్మార్ ముగ్గురితో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులు. మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు 6 ఖాళీలు ఉంటే అందులో ముగ్గురిని భర్తీ చేయడం జరిగింది. అందులో బీసీ, ఎస్సీ వాళ్ళకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. బీసీ నుంచి వాకిటి శ్రీహరి గారికి, అదేవిధంగా ఎస్సీ నుంచి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఇంకొకరు అడ్లూరి లక్ష్మణ్ గారికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం జరిగింది. వారంతా కూడా నిన్న గవర్నర్ సమక్షంలో, రేవంత్ రెడ్డి వీళ్ళంతా సమక్షంలో ప్రమాణ స్వీకారం అయితే చేయడం జరిగింది. రాజ్భవన్లో నిరాడంబరంగా కార్యక్రమం. గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరితో ప్రమాణం చేయించిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, హాజరైన సీఎం రేవంత్, మంత్రులు, పీసీసీ చీఫ్, శాసనమండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, నేతలు. 9 నిమిషాల్లోనే ముగిసిన ప్రమాణ స్వీకారం. రేవంత్ క్యాబినెట్లో 14కు చేరిన మంత్రుల సంఖ్య. స్థానిక ఎన్నికల తర్వాత మిగిలిన 3 ఖాళీల భర్తీ. సో ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీలోనే ఇంకొంతమంది అలిగినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. మంత్రి పదవి ఆశించి పదవి రాకపోవడంతో కొంతమంది అలిగినట్లుగా కూడా కనిపిస్తోంది. వాళ్ళను బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ కూడా పడినట్లుగా కూడా తెలుస్తుంది. మళ్ళీ రానున్న 3 భర్తీలు, 3 ఖాళీలు ఇంకా మిగిలే ఉన్నాయి. అందులో కొత్తగా అవకాశం ఇస్తామని చెబుతూ బుజ్జగింపు ప్రక్రియలు కాంగ్రెస్ కూడా చేపట్టినట్లు తెలుస్తుంది. అసంతృప్తులకు చెక్. విస్తరణలో వ్యూహాత్మకంగా వివరించిన అధిష్టానం. 1 బీసీ, 2 ఎస్సీలకు కేటాయింపు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి, రాజగోపాల్ రెడ్డి నారాజ్. బలహీన వర్గాలకు కేటాయింపుతో బయటపడలేని స్థితి. అసంతృప్తులకు మీనాక్షి నటరాజన్, మహేష్ బుజ్జగింపు. 3 పెండింగ్ బెర్తుల్లో 1 మైనార్టీకి దక్కే ఛాన్స్. వీరంతా కూడా ఆశావాహులు. ప్రేమ్ సాగర్ రావు, ఇక్కడ నిజామాబాద్ బోధన్ నుంచి సుదర్శన్ రెడ్డి, అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, వీళ్ళంతా కూడా మంత్రి పదవి కోసం ఆశించడం జరిగింది. కానీ వాళ్ళకు దక్కకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ బయటపడే అవకాశాలు కనిపిస్తలేవు, ఎందుకంటే ఎస్సీ బీసీ వాళ్ళకే కేటాయించారు కాబట్టి. అయినప్పటికీ మల్రెడ్డి రంగారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది మంత్రి పదవి రాకపోవడంతో. ఒకసారి అది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్కు చేరుకున్న ప్రభాకర్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు జూబ్లీ హిల్స్ ఠాణాలో విచారణ. ప్రభాకర్ రావుకు శంషాబాద్లో కస్టమ్స్ అధికారి స్వాగతం. సీరియస్గా తీసుకున్న హైదరాబాద్ పోలీసులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు చిలికి చిలికి గాలివానగా మారింది. చాలామంది అరెస్టు కావడం జరిగింది. అందులో కీలకంగా ఉన్న ప్రభాకర్ రావు గారు అమెరికా వెళ్ళడంతో ఆయన పాస్పోర్ట్ సీజ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆయన పాస్పోర్ట్ని మళ్ళీ పునరుద్ధరించారు. పునరుద్ధరించిన వెంటనే ఆయన సిట్ ముందుకు హాజరవుతున్నారు. సిట్ ముందు ఏ విషయాలు ఆయన బయట పెట్టనున్నారు అన్నది హాట్ టాపిక్గా మారింది, చర్చనీయాంశంగా కూడా మారింది. ఎవరెవరి పేర్లు బయటపడతాయో, మరి ఏ విషయాలు, నిగూఢమైన విషయాలు బయటికి రానున్నాయో ఇక తెలిసిపోవచ్చు. మిగతా వార్తలు. మాగంటికి కన్నీటి విడుకోలు. ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే. నివాళులర్పించిన సీఎం రేవంత్, భట్టి నేతలు. కన్నీటి పర్యంతమైన మాజీ సీఎం కేసీఆర్. ఆసుపత్రి నుంచి మహాప్రస్థానం వరకు మాగంటి కుటుంబం వెంట కేటీఆర్, హరీష్. మాగంటి కుమారుడి వెంట ఉన్న హిమాన్షు. చివరి చూపు కోసం భారీగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్ గారు అనారోగ్య సమస్యల కారణంగా తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను నిన్న అధికారికంగా నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావులు వీరంతా కూడా దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నివాళులర్పించడం జరిగింది.
మిగతా వార్తలు ఒకసారి 14 పేజీలో చూద్దాం. ఇక్కడ 14 పేజీలో చూస్తే సీనియర్లను పక్కన పెడతారా, అన్యాయం జరుగుతున్న పార్టీ లైన్లోనే ఉన్న మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం ఆశించడంతో రాకపోవడంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏం మాట్లాడిందో చూద్దాం సరే. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పతనమైన దశలో తిరిగి అధికారంలోకి తెచ్చాం. పార్టీకి కార్యకర్తలే బలం. కార్యకర్తలకు న్యాయం చేసేందుకు వారి డిమాండ్ మేరకు మంత్రి పదవి అడుగుతున్నా తప్ప పదవి వ్యామోహంతో కాదు. ఇచ్చిన జిల్లాకే 2-3 మంత్రి పదవులు ఇస్తున్నారు. రాష్ట్రంలోనే దాదాపు 40% జనాభా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు గతంలో 6 మంత్రులున్నారు. ఇప్పుడు ఆ జిల్లాలను పట్టించుకోవట్లేదు. కొత్తగా ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారికి మంత్రివర్గంలో స్థానం కల్పించి కాంగ్రెస్ అధికారంలోకి తెచ్చిన సీనియర్లను పక్కన పెట్టారు అని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవకాశం ఇచ్చారు కానీ ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్న తమను పక్కన పెట్టారని చెప్పి కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే గారు. మలక్పేట్ తిరుమల హిల్స్లోని తన నివాసంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధిష్టానం పెద్దల సూచనలతో ప్రెస్ మీట్ వాయిదా వేసుకున్నానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ను కాపాడిన వారిలో తాను ముఖ్య పాత్ర పోషించానన్నారు. పదవుల విషయంలో నాకు జరుగుతున్న అన్యాయాన్ని ఓర్చుకుంటూ ఇంకా పార్టీ లైన్లోనే ఉన్నాను. ఇక ముందు కూడా ఉంటాను. అలాగని పార్టీ అధిష్టానం పొరపాట్లు చేయొద్దని కోరుతున్నాను. పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్లకు పదవులు ఇస్తే కార్యకర్తలు బాధపడుతున్నారని చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్లకు అవకాశాలు ఇస్తే సీనియర్లు ఏమైపోవాలని చెప్పేసి కూడా ఆయన తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయనను బుజ్జగించే ప్రయత్నంలో టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్లు వీళ్ళంతా కూడా ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మీకు త్వరలో మరో 3 పదవులు మల్రెడ్డికి అప్పుడు అవకాశం కల్పించేందుకు ప్రయత్నిస్తాం. ఈసారి కుల సమీకరణలతోనే ఆయనకు చోటు దక్కలేదు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ త్వరలో చేపట్టే కేబినెట్ విస్తరణలో మరో 3 మంత్రి పదవులు భర్తీ చేస్తామని టీపీసీసీ చీఫ్ అంటే త్వరలో మొత్తం 6 ఖాళీలు ఉన్నట్లుగా మనం చెప్పుకున్నాము. అందులో 3తోనే భర్తీ చేశారు. త్వరలో మరో 3 ఖాళీలను కూడా భర్తీ చేయనున్నారు. అందులో అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కి సంబంధించి. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఎక్కడ చూసినా మంత్రుల పదవులు, ప్రమాణ స్వీకారము ఇవే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక శాఖల కూర్పు, కొత్త మంత్రులకు డిపార్ట్మెంట్ల కేటాయింపుపై సీఎం కసరత్తు. ఎవరికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి. 3 మంత్రులను నియమించిన విషయం తెలిసిందే. వారికి ఏ శాఖలు కేటాయించనున్నారన్నది ఆసక్తిగా నెలకొంది. సీఎం దీనిపై కసరత్తు చేస్తా ఉన్నారు. మరి ఏ శాఖలు కేటాయిస్తారో చూడాలి. మరి రాష్ట్ర కేబినెట్లోకి కొత్తగా తీసుకున్న 3 మంత్రులకు శాఖల కేటాయింపుపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఇతరులకు కేటాయించగా మిగిలిన ఎడ్యుకేషన్, హోమ్, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మైనింగ్, స్పోర్ట్స్తో పాటు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లు సీఎం వద్దే ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం కొత్తగా గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వాకిటి శ్రీహరిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకారం కూడా పూర్తయిన నేపథ్యంలో వారికి ఏ శాఖలు కేటాయిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. చూడాలి మరి ఏ శాఖలు వస్తాయో వాళ్ళకు. మిగతా వార్తలు. డిప్యూటీ స్పీకర్గా రామచంద్ర నాయక్ వచ్చే అసెంబ్లీ సెషన్లో నామినేషన్ ఎన్నిక. శుభాకాంక్షలు చెబుతున్న సీఎం రేవంత్ ట్వీటు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రామచంద్ర నాయక్ ఎంపికయ్యారు. ఈ మేరకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. వచ్చే అసెంబ్లీ సెషన్లో రామచంద్ర నాయక్ నామినేషన్ దాఖలు చేసి ఎన్నిక కానున్నారని చెప్పి కూడా చెప్పారు. డిప్యూటీ స్పీకర్గా మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ని నియమిస్తున్నట్లు అంటే ఆయన ఎన్నిక జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న ఎక్స్ వేదికగా కూడా ట్వీట్ చేయడం జరిగింది. మిగతా వార్తలు. మంత్రి పదవులు దక్కనులకు బుజ్జగింపులు చేయనే పడుతుందిగా, లేదంటే పార్టీలు విడతారు కదా. ఎవరెవరు ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నంలో కాంగ్రెస్ పట్టిపడింది. చూడాలి మరి ఏం చేస్తారో వాళ్ళంతా కూడా. ఇంకో 3 పదవులు మాత్రమే ఉన్నాయి. మరి ఆ 3 పదవులలో అందరినీ సంతృప్తి పరుస్తారా లేదా అన్నది
ఆసక్తిగా మారింది. మిగతా వార్తలు నుంచి బోనాలు. నేడు హరీష్ రావు విచారణ కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు. కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారణ కీలక దశకు చేరింది. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు సోమవారం కమిషన్ ముందు విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే విచారణకు ఆయన అన్ని విధాలా సిద్ధమయ్యారు. 3-4 దఫాలుగా కేసీఆర్తో చర్చలు జరిపారు. ఇంజనీర్ల నుంచి వివరాలు ఆరా తీశారు. కీలక డాక్యుమెంట్లను సిద్ధం చేసి పెట్టుకున్నారు. అంతకుముందు శుక్రవారం ఈటెల రాజేందర్ విచారణకు హాజరయ్యారు. కాగా ఈ నెల 11న మాజీ సీఎం కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఏ విషయాలు చెప్పనున్నారో ఇప్పటికే అన్ని సిద్ధమయ్యారు. కాళేశ్వరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఆయన ఇచ్చారు. మళ్ళీ ఇంకొకటి కూడా కేసీఆర్ కూడా హాజరు కానున్నారు. కానీ ఈ నెల 11వ తేదీన హాజరు కానున్నారు ఆయన. ఇప్పటికే ఈటెల రాజేందర్ హాజరై వచ్చారు. ఏం జరుగుతుందో చూడాలి ఆ విషయంలో కూడా. ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేస్తాం. వాటిలో పిల్లలను తరలిస్తే కఠిన చర్యలు తప్పవు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ చంద్రశేఖర్ గౌడ్ హెచ్చరిక. ఇక్కడ చూడొచ్చు, స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. ప్రైవేట్ స్కూళ్ళల్లో విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ కూడా జరుగుతున్నట్లు కథనాలు కూడా రావడం జరుగుతుంది. అదేవిధంగా స్కూల్ బస్సులకు సంబంధించి చాలా వరకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ దిశగా సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఫిట్నెస్ లేని వాటిని సీజ్ చేయాలి. రిపేర్కి వచ్చిన బస్సులను నడపకూడదు. ఎందుకంటే పిల్లల జీవితాలు అవి. అనుకోకుండా పొరపాట్లు జరిగి ఏదైనా జరిగితే చాలా వరకు ప్రమాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ఫిట్నెస్ ఉన్న బస్సులను మాత్రమే నడిపే విధంగా అధికారులు కూడా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడకుండా, ఈ విషయంలో మాత్రం అవినీతికి పాల్పడొద్దు. స్కూళ్లు జూన్ 12 నుంచి తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యాసంస్థల వాహనాలు తప్పనిసరిగా ఫిట్నెస్ కలిగి ఉండాలని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను రవాణా చేసే 25,677 స్కూల్ బస్సుల్లో 17,020 మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికేట్ పొందాయని, మిగిలిన 8,657 బస్సులు వెంటనే సంబంధిత రవాణా శాఖ ఆఫీసుల్లో సర్టిఫికేట్ తీసుకోవాలన్నారు. 15 ఏళ్లు దాటిన స్కూల్ బస్సులు ఎట్టి పరిస్థితుల్లో రోడ్లపై తిరగరాదని, ఫిట్నెస్ లేని వాహనాల్లో విద్యార్థులను రవాణా చేస్తే సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 25,000 బస్సులు ఉంటే 17,000 మాత్రమే సర్టిఫికేట్ సమర్పించారు. మిగతా 8,000 పైసలకు వారు ఇంకా చేయలేదు. ఇంకా ఒకవేళ లేట్ అయితే ఆ బస్సులను సీజ్ చేసేయండి డైరెక్ట్. ఎందుకంటే విద్యార్థుల జీవితాలు, పిల్లలు అభం శుభం తెలియని పిల్లలు స్కూళ్ళకు వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా తెలియదు. బాధ్యత అంతా కూడా అధికారులదే, ప్రభుత్వానిదే. మిగతా వార్తలు గవర్నమెంట్ స్కూలే బెస్ట్. మెరుగైన సౌకర్యాలు, అర్హత కలిగిన టీచర్లు ఉన్నారు. బడిబాటతో పాఠశాలలు బలోపేతంపై దృష్టి పెట్టాం. అన్ని స్కూళ్లలో స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు నిర్వహిస్తాం. 50కి పైగా స్టూడెంట్స్ ఉన్న ప్రతి స్కూల్లో ఏఐ క్లాసులు. వెలుగుతో ఖమ్మం డిఈఓ అని చెప్పి గవర్నమెంట్ స్కూల్లే ధీటుగా తయారవుతూ ఉన్నాయి. ఒక విషయం విద్యార్థుల తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళని తక్కువ చేయడం లేదు, టీచర్లు, అందులో పనిచేసే టీచర్లని. అంటే నోటిఫికేషన్ లేకనో ఏ పరిస్థితుల కారణంగానో ప్రభుత్వ ఉద్యోగాలు రాక ప్రైవేట్ పాఠశాలల్లో కొంతమంది పనిచేస్తూ ఉంటారు. అది పక్కన పెడితే ప్రభుత్వ పాఠశాలలలో అన్ని అర్హతలుండి అన్ని రకాల ఎలిజిబిలిటీ పరీక్షలు పాస్ అయ్యి నోటిఫికేషన్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు సంపాదించిన టీచర్లు ఉంటారు. అన్ని కెపాసిటీలు ఉంటాయి వారి దగ్గర, అన్ని రకాలుగా సబ్జెక్టును చెప్పగలుగుతారు. కానీ కొన్ని ప్రాంతాలలో వారు కూడా అంటే నిర్లక్ష్యంగా వహించే టీచర్లు కూడా ఉంటారు, మంచిగా చెప్పే టీచర్లు కూడా ఉంటారు. కాబట్టి విద్యార్థుల తల్లిదండ్రులంతా కూడా ప్రైవేట్ పాఠశాలలలో చేర్పించి డబ్బులు వేస్ట్ చేసుకోవడం కంటే
ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి జవాబుదారీతనంగా ఉండాలి. పిల్లలకు అందుతున్నాయా, చక్కగా చదువు చెప్తుండ్రా లేదా అన్నది కూడా ఎప్పటికప్పుడు ఆరాధిస్తుండాలి. ఎందుకంటే మీ హక్కు అది. విద్య అనేది మీకు ప్రాథమిక హక్కు మీ పిల్లలకు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలలోనే పిల్లల్ని కూడా చదివించండి. ప్రభుత్వ పాఠశాలలనే చదివిస్తూ ఆ బడులను అభివృద్ధి చేసే దిశగా మీరు కూడా కృషి చేయండి. సో ఇవి జూన్ 9కి సంబంధించిన ప్రధాన వార్తలు. చూస్తూనే ఉండండి మన పీజే డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లెడు వారు.